ప్రొడ్యూసర్స్ కోసం చూపించవచ్చు అనే ఉద్దేశంతో కొన్ని సీన్లు తీసి దీన్ని డెమో ఫిల్మ్ చేశారు. అయితే చూసా కొంచెం లింక్తో పెట్టేసరికి చాలామంది షార్ట్ ఫిల్మ్ అనుకుంటున్నారు. అందుకే మధ్యలో కొంచెం డౌట్స్ కూడా ఉంటాయి, సీన్స్ టకాటకా వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని ఇది డెమో ఫిల్మ్ అన్నమాట. ఇంకొక విషయం చెప్పాలి అంటే ప్రొడ్యూసర్స్ కోసం కూడా చాలా తిరిగాను. అంటే నా పరిస్థితిని బట్టి ఎవరు ముందుకు రాలేదు. ఇక చెప్తే బాగుండదు కానీ ఇది నా పెన్షన్ డబ్బులతో చేశాను ఈ సినిమా. జస్ట్ 50,000 రూపీస్ నేను జమ చేసుకొని మంత్లీ ఈ సినిమా చేయడం జరిగింది. అందుకు అలాగే మా పెద్దలు గురువులు మ్యూజిక్ డైరెక్టర్ రేమంత్ సార్ ప్రోద్బలం ఆయన సహాయం కూడా నాకు చాలా ఉపయోగపడింది. ఇది ఒక పెద్ద సినిమా లాగా చేద్దాం సార్ అని చెప్పాడు. చిన్నదైనా పర్లేదు మన ఆ దృష్టితో చేద్దామంటే సరే సార్ మీ ఇష్టం చేయండి అన్నాను. ఒక గాడుని సపోర్ట్ చేశాడు. ఇంకోటి కొంచెం లెంతీ ఉండడానికి కూడా నేనే కారణం. అంటే నాకు కొంచెం లెంతీ ఉంటే ఇష్టం అని చెప్పి నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో తీశాను. ఇది దానికి కొంతమందికి కొంచెం ఎక్కువ అనిపించవచ్చు. ఇది నేను చెప్పగలుగుతుంది. సారీ, థ్యాంక్ యూ. గారు ఫస్ట్ షార్ట్ ఫిలిం కూడా మ్యూజిక్ చేశాను. అది కూడా చాలా హిట్ అయింది అది. కానీ ఆ మూర్తి గారికి చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్, కానీ ఆయన గుర్తుపట్టలేదు ఎవరు. బట్ ఈ సినిమాతో ఆయనకి ఇంకా మంచి పేరు రావాలని నేను దేవుడిని కోరుకుంటున్నాను. ఈజ్ డూయింగ్ సమ్ మోర్ మూవీస్ అండ్ గోస్ బిగ్ మూవీ గురించి ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ వాళ్ళు స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. ఇట్స్ గోయింగ్ టు బి స్టార్ట్ ఫ్యూ మంత్స్లో స్టార్ట్ అయ్యేది ఉండేది. సో దానికి కూడా మ్యూజిక్ అన్నీ చేయమన్నారు ఆయన. సో ఈ సినిమాలో నాకు స్టోరీ చెప్పినప్పుడు నేను చిన్న సాంగ్ పెడితే బాగుంటుంది అంటే, సార్ చేయండి మీరు మీ ఇష్టం అని చెప్పారు ఆయన. సో ఆ పాట నేనే ట్యూన్ చేసి నేనే పాడి నేనే రాసి ఆ పాటని అందించాను. ఇంకొక అమ్మాయి నీలా గోస్వామి అనే అమ్మాయి, ఆమె ఎక్కడ పరిచయమైంది నాకు. షీఈస్ ఫ్రమ్ బెంగాల్. ఆమెకు అసలు తెలుగు అనేదే రాదు, కానీ ట్యూన్ బాగుంది ఆమె వాయిస్. సో ఆమెకు నేర్పించి నేను స్టూడియోలో పాడించాను అనమాట. ఫస్ట్ టైం ఆమె స్టూడియో ఎక్స్పీరియన్స్ అయింది. సో షీ సాంగ్ వెరీ వెల్. ఈ విధంగా సినిమా నడిచింది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మిస్టర్ మూర్తి గారు. థ్యాంక్ యూ మూర్తి గారు. తీసుకోరు సినిమా చెప్పండి సార్. ఇది దాదాపు 2.5 అవర్ ఫిల్మ్ సార్. ఇది జస్ట్ దాంట్లో ఏంటంటే ఒక అమ్మాయి వాడు ఒక బస్తీవాడు అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతుంది. పాయింట్ అది మెయిన్ లైన్ ఏంటంటే వాడు ఒక బస్తీవాడు, పూర్ పీపుల్, వాడికి ఫ్యామిలీ కూడా ఉండదు. ఏదో లవ్లో పడతారు. పడిన తర్వాత వాడి నిజ జీవితం తెలిసిన తర్వాత అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక 5 years తర్వాత రియల్ సినిమాలో 5 years తర్వాత మళ్ళీ వాడిని వెతుకుంటూ వస్తుంది అనమాట. ఆ వెతుకుంటూ వచ్చేసరికి వాడి పరిస్థితి ఆ రోడ్ల మీద ఫుట్పాత్ మీద నడుస్తుంటుంది అనమాట. అయితే ఆ పాయింట్ తీసుకొని డెమోగా చేయడం జరిగింది అనమాట. కాకపోతే అందరికి షార్ట్ ఫిల్మ్ కనపడుతుంది. మీ డైరెక్షన్ కూడా కొత్తగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. మీకు కూడా ముందు మీరు ఇంకా మంచి డైరెక్టర్ అయ్యే మీకు భవిష్యత్తు చాలా అనిపించింది. నేను ఫస్ట్ దరు సినిమాలో కూడా ఒక రోల్ చేశాను సార్. నేను రవితేజ గారి మూవీలో నటించాను. తర్వాత ప్రేమేంత మధురం సీరియల్ కూడా నటించాను ఒక 2-3 ఎపిసోడ్స్. తర్వాత డ్యాన్స్ ప్లేస్లో కూడా చేశాను మన సాకేత్ పక్కన. కాకపోతే ఏంటంటే ఇక నాకు డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ బాగా. ఇక మనం ఉన్న పరిస్థితికి కొంచెం ప్రొడ్యూసర్స్కి నమ్మకం లేక మనకు కొంచెం చేసలు రాకపోయేసరికి నేను ఓన్గా చేస్తున్నాను అనమాట. నేను చేసిన ప్రతి షార్ట్ ఫిలిం నేనే ప్రొడ్యూసర్. దీంతో 4వ ఫిలిం అనమాట ఇది. మళ్ళీ నెక్స్ట్ వెబ్ సిరీస్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను సార్. సార్ మీరు ఇప్పుడు మన ఈ సినిమాకు ఈ మెడిసిన్ మందు పేరు ఎందుకు పెట్టాలనుకుంటున్నారు సార్? మ్యాన్సన్ అవుతుంది సార్. అంటే జనరల్గా ఏముంటుందంటే ఒక అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మందుకు బానిస అవుతాం కదా. జనరల్ పాయింట్ అది రొటీనే డిఫరెంట్గా ఉంది. అయితే ఇప్పుడు జనరల్గా ఫేమస్ లో ఉన్నది మ్యాన్సన్ హౌస్ కాబట్టి ఆ సందర్భంగా దాన్ని మ్యాన్సన్ హౌస్ అని పెట్టడం జరిగింది. రెండోది హీరో కూడా రెగ్యులర్గా మ్యాన్సన్ హౌస్కి అలవాటు అయిపోయి
మ్యాన్సన్ హౌస్ నా లవర్ గా అని భావించి దాంతోనే గడిపేస్తుంటాడు. అవును. అందుకని దానికి మ్యాన్సన్ హౌస్ అని పేరు పెట్టడం జరిగింది. అది చాలా కొత్తగా డిఫరెంట్ గా ఉంది. చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ ఈ 2 టీంలకు కంగ్రాచులేషన్స్. సార్ మీ బ్రాండ్ ఏంటి సార్? నెక్స్ట్ సార్ మీ బ్రాండ్ సార్? అలాగే నాతో పాటు ఈరోజు మా మిత్రుల సినిమా కూడా ప్లే అయినందుకు వాళ్ళకు నా తరఫున కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు అందరికీ. హలో సార్. ఆ ఎక్స్పీరియన్స్తోన షార్ట్ ఫిల్మ్ చేస్తా ఉన్నా. ఫస్ట్ దేవదాసి అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను 2006లో. 2007లో ఒక క్షణం అని ఒకటి చేశాను. తర్వాత మళ్ళీ 11లో బ్యూటిఫుల్ డ్రీమ్స్ అని చెప్పి మన గిరి పోతురాజుని పెట్టి హీరోగా అది ఒకటి చేశాను. దాని తర్వాత ఇది డెమో ఫిలిం అనమాట, మ్యాన్షన్ హౌస్ అనేది. యాక్చువల్గా నాకు ఇందులో చిన్న కంప్లైంట్ ఏంటంటే లైక్ కొంచెం ల్యాగ్ ఉంది అనిపిస్తుంది. కొన్ని షార్ట్స్ అంటే ఎగ్జాక్ట్లీ అందులో ఏదైనా మీనింగ్ ఉందా, అది మేబీ అది కొంచెం మాకు రీచ్ అవ్వలేదు. బట్ అంటే చెప్పాను కొంచెం కదా. లెంత్ అనిపించినాయి షార్ట్స్. అది ఆ కథ చెప్పడానికి అంత అవసరం లేదేమో, జస్ట్ నా ఒపీనియన్ అంతే. జస్ట్ నా కోసం చేశాను అది. అదే అంటే లెంతిగా ఉండాలని నా కోసం చేసిన సినిమా అది. అంటే కొంచెం నాకు షార్ట్ ఉంటే ఇష్టం ఉండదు. కొంచెం ఆ ఉద్దేశంతో దాన్ని కొంచెం లెంతిగా చేయడం జరిగింది. ఆల్రెడీ మా ఎడిటర్ కూడా చెప్పాడు, కానీ ఒప్పుకోలేదు. అది నా ఉద్దేశపూర్వకంగా జరిగింది. రెండోది ఇది డెమో ఫిలిం కాబట్టి మీకు కొన్ని అర్థం కాకపోవచ్చు అనమాట షార్ట్స్. అదే సార్, అంటే అందులో మీకు మెటాఫర్ ఏమైనా ఉందా, ఏంటి సెట్ ఆఫ్ పే ఆఫ్స్ ఏమైనా ఉన్నాయా, అది మేబీ అర్థం కాకపోవచ్చేమో. బట్ మాకు అనిపించింది అంటే కొన్ని షార్ట్స్ చూసాక కొంచెం లెంతీ అనిపించింది. అదొకటి అంతే. ఇంకొక విషయం ఏంటంటే ఒరిజినల్ డైలాగ్స్ కావు, అవి స్క్రిప్ట్లో ఉన్నాయి. ఒరిజినల్ స్క్రిప్ట్ కాదు, జస్ట్ దాంట్లో ఉన్న ఒక లైన్ తీసుకొని, అంటే స్టోరీ మొత్తం రివీల్ చేయొద్దు అన్న ఉద్దేశంతో ఓకే. స్క్రిప్ట్ లేకుండా వితౌట్ స్క్రిప్ట్తో చేసిన నేను డైరెక్షన్. అది అసలు పేపర్ ఏం పట్టలేదు. జస్ట్ ఒక లైన్, అమ్మాయి వెళ్ళిపోయి మళ్ళీ ఎందుకు వస్తుంది అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని డెమో చేయడం జరిగింది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.